హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను మనకి మైండ్ ట్రీ అనే కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దాని గురించి కంప్లీట్గా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో కంప్లీట్ ఎండ్ దాకా అయితే చూడండి, వీడియో ఎక్కడ అయితే స్కిప్ చేయకండి. నేను ఇది ప్రతి వీడియోలోనూ చెప్తాను, ఎందుకంటే మీరు ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అందుకనే కంప్లీట్ వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. సో నేను దీని కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలి, ఏంటి అసలు ఈ రోల్ ఏంటి అండ్ డిస్క్రిప్షన్ ఏంటి రోల్ది, ఇది కంప్లీట్గా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, మైండ్ ట్రీ ఏ లార్సన్ అండ్ టర్బో అని చెప్పి ఏదో రాసింది, అవంతా వదిలేయండి. కెరియర్స్, ఇది నేను మైండ్ ట్రీ వెబ్సైట్లోనే అయితే చూస్తున్నాను. కెరియర్స్లో అయితే ఉంది. ఇక్కడ చూసారనుకోండి, జాబ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మైండ్ ట్రీ స్టూడెంట్స్ ఇవన్నీ అయితే ఉంది. సో కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఆఫ్ క్యాంపస్ అనౌన్స్మెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అని అయితే ఉంది. సో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే మనం అప్లై చేయబోతున్నాం. సో ఇక్కడ హైరింగ్ అని కూడా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, వీఆర్ ప్లేస్ టు అనౌన్స్ ది ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రోల్ అని అయితే చెప్పారు. అంటే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసారనుకోండి, 2021 అండ్ 2022 పాస్ అవుట్స్కి మాత్రమే అయితే ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్స్. అది కూడా బీఈ అయితే చేయాలి, లేదా బీటెక్ వచ్చి మనకి సిఎస్, ఐటీ ఇంకా దానికి సంబంధించిన బ్రాంచెస్ ఏదైనా పర్లేదు. సో వీటిల్లో క్వాలిఫై ఈ స్ట్రీమ్లో చేసిన వాళ్ళకే ఎలిజిబుల్. ఇక్కడ మీరు చూసారనుకోండి, అకాడమిక్ కట్ ఆఫ్ వచ్చి 60% అన్నారు. అదే సిజిపిఏ చూసుకుంటే 6 సిజిపిఏ గ్రాడ్యుయేషన్లో విత్ నో బ్యాక్లాగ్స్. మీరు అప్లై చేసేటప్పటికి ఏ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఇంక అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చి మనకి November 11th అయితే ఇచ్చారు. డెడ్ లైన్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే రేపే డెడ్ లైన్. సో ఈరోజు అందరూ ఎవరైతే చూసారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్ చూడటానికి అయితే ఇక్కడ క్లిక్ హియర్ అని అంటున్నారు. లేదా రిజిస్టర్, ఈ రోల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఎక్కడైతే క్లిక్ చేయొచ్చు. నోట్ అని పెట్టి, ఇన్విటేషన్ టు అటెండ్ ది అసెస్మెంట్ హైరింగ్ ప్రాసెస్ ఈజ్ ఎట్ డిస్క్రిప్షన్ మైండ్ ట్రీ బేస్డ్ అపాన్ ది ఇంటర్నల్ పారామీటర్స్. మీకు ఇంటర్నల్ పారామీటర్స్ బేస్డ్ అపాన్, సో దాన్ని బేస్డ్ అపాన్ చేసుకుని మీకైతే ఈ ట్రైనింగ్ ఇవన్నీ, హైరింగ్ ప్రాసెస్, ఈ అసెస్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు. ఇక్కడ సో మైండ్ ట్రీ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అని చెప్పి యూట్యూబ్లో మనకైతే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ రోల్ గురించి వీళ్ళ ఎక్స్పర్టీస్ చెప్తూ ఉంటారు. సో అది కిందకి చూస్తుంటే హూ వి హైర్ అని అయితే ఉంది. సో ఇక్కడ ఎవరెవరిని వీళ్ళు అయితే తీసుకుంటారంటే నీచ్ టెక్నాలజీస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, బిజినెస్ అనలిటిక్స్, ఎస్టీఓ ఫంక్షన్స్, కార్పొరేట్ ఎనేబులింగ్ ఫంక్షన్స్, డేటా అనలిటిక్స్ని, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో ఈ కేటగిరీస్లో అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇంకా చూసారనుకోండి, ఇక్కడ వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి, బయట ఫన్ అంటే లైఫ్, అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, సో ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఎవరైతే చూడాలనుకున్న వాళ్ళు ఇవన్నీ అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. సో ఇక్కడైతే క్లిక్ చేద్దాం. సో పీడిఎఫ్ అయితే ఎర్రర్ అంటుంది. సో ఇది న్యూ ట్యాబ్లో చూసారా ఎర్రర్ అంది, ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ C1 రోల్ కిందకైతే వస్తుందంట, అబౌట్ మైండ్ ట్రీ అని చెప్పి. సో గ్లోబల్గా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, వీళ్ళ క్లయింట్స్ ఏంటి, ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. అవర్ ఐడియల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ అవర్ గ్రేటెస్ట్ అసెట్ అని చెప్పి ఇంకా కాస్త సొంత డబ్బా అయితే కొడుతున్నారు. సో రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చూసారనుకుంటే, క్యూరియాసిటీ వచ్చి ఎక్స్టెండ్ ఎక్సైటెడ్ అబౌట్ లెర్నింగ్ అండ్ ఇన్ సెల్ఫ్ లెర్నర్ అయితే అంటున్నారు. సో ది కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ వుడ్ త్రూ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ డిస్ప్లే ది ఫాలోయింగ్. సో ఈ ఫాలోయింగ్ అంటే ఈ మూడిట్లో ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఈ మైండ్ సెట్ ఉన్నోళ్ళు అయితే వీళ్ళ దగ్గర ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళు అయితే
కావాలి ఉంటారు అని అయితే చెప్తున్నారు. ఇంకా కరేజ్ హ్యాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియంటెడ్ టు ఫైండ్ సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లంకి మనం సొల్యూషన్స్ వెతకగలిగా ఉండాలి. అంటే రెస్పాన్సిబిలిటీ, అంటే మన ఓనర్షిప్ వీటిలంతా చూసుకోవాలి, మనం రెస్పాన్సిబుల్గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. హియర్ ఆర్ సమ్ వీడియోస్ దట్ కెన్ హెల్ప్ విజువలైజేషన్ ఇన్ ది స్టోర్. అంటే ఈ వీడియోస్ అయితే ఇచ్చారు. సో సేమ్ ఇందాక నేను చూపించిన వీడియోసే ఇక్కడ కూడా అయితే ఇచ్చారు. ఇంకా వీళ్ళు రెమ్యునేషన్ అండ్ బెనిఫిట్స్ కూడా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. కాంపెన్సేషన్ బెనిఫిట్, కాంపెన్సేషన్గా వీళ్ళు 4 lakh per annum అయితే ఇస్తున్నారు అంటున్నారు. డిజిగ్నేషన్ వచ్చి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇంకా కాంపిటెన్సీ వచ్చి బ్యాండ్, ఇది వచ్చి మనకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ శ్రీ1 బ్యాండ్ మీద కిందకి అయితే వస్తుంది. ఇప్పుడు పెద్ద ఇలాంటి మంచి కంపెనీస్ ఇలా బ్యాండ్స్ అయితే చూస్తుంది. సో బ్యాండ్ 1, బ్యాండ్ 2, బ్యాండ్ 3 అలా రకరకాల బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ C1 బ్యాండ్ కిందకి అయితే వస్తుంది. ఇంకా స్టైపెండ్ వచ్చి మన మంత్కి 26,000 అయితే వస్తుంది అంటున్నారు. ఇంకా సర్వీస్ ఏజెంట్ అగ్రిమెంట్ అని చెప్పి మనకైతే ఏ అగ్రిమెంట్లు అయితే ఇక్కడైతే ఇచ్చేశారు. ఇంకా ప్రమోషన్స్ అండ్ అగ్రిమెంట్స్ వచ్చి HR పాలసీ ప్రకారం వాళ్ళు మన వర్క్ ఇవన్నీ చూసి దాని ప్రకారంగా ప్రమోట్ అయితే చేస్తారు. ప్రమోషన్స్ అంటే ఫర్దర్గా నెక్స్ట్ రోల్కి ఇలా ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ BE BTech అంటున్నారు. 60% ఆర్ 6.2 CGPA అంటే ఎబో అయితే ఉండాలంటున్నారు. ఇంకా గ్యాప్స్ వచ్చి మనకి నో గ్యాప్స్ డ్యూరింగ్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏ గ్యాప్స్ ఉండకూడదు, లైన్గా అయిపోవాలంటున్నారు ఇంజనీరింగ్ దాకా. ఇంకా అంటే 10th and 12th కూడా మనకి 60% అండ్ 6 GPA అబో అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ వచ్చి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా దానికి సంబంధించినవి ఏదైనా పర్వాలేదు. ఇంకా బ్యాక్లాగ్స్ వచ్చి నో యాక్టివ్ బ్యాక్లాగ్స్, అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు, అది వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేసింది. ఇంకా హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్ ఫస్ట్ రౌండ్ వచ్చి మనకి యాప్టిట్యూడ్ టెస్ట్. సో అందులో పాస్ అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ వచ్చి మనకి కోడింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో కోడింగ్ గురించి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మ్యాక్సిమం కోడింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో కోడింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో అది కూడా అయిపోయాక టెక్నికల్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. సో ఇవి వర్చువల్ టెక్నికల్ డిస్కషన్, ఇంకా కోడింగ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ మొత్తం ఆన్లైన్లో అయితే జరుగుతుంది. ఆన్లైన్ అంటే మనకి ఎగ్జామ్ మనం సిస్టమ్ ముందు కూర్చొని అయితే చేసుకోవచ్చు. వర్చువల్ అంటే మీకు జూమ్ కానీ గూగుల్ మీట్స్ కానీ వీటిల్లో అయితే చేసేదాన్ని వర్చువల్ అవుతారు. ఇది కూడా ఆన్లైన్, బట్ ఇలా జూమ్ వీటిల్లో మీటింగ్స్ని వర్చువల్ అంటారు. సో అది టెక్నికల్ డిస్కషన్ అంటే మిమ్మల్ని ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో దాన్ని టెక్నికల్ డిస్కషన్స్ అంటారు. ఇంకా లాస్ట్లో HR ఇంటర్వ్యూ. సో ఇది మనకి కంప్లీట్గా 2 ఆన్లైన్ ఎగ్జామ్స్, 2 వర్చువల్ ఇంటర్వ్యూస్. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అయ్యాక మనకి కోడింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి టెక్నికల్ డిస్కషన్ జరుగుతుంది. అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా HR రౌండ్, అందులో కూడా క్వాలిఫై అయితే ఇంక మీకు జాబ్ అయితే వస్తుంది. సో ఇక్కడ అవర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు. ప్రీ జాయినింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడైతే మీకు MS Home కొలాబరేషన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో వీటిల్లో మీకు నాలెడ్జ్ ఉన్నోళ్ళు, సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్లై చేసేవాళ్ళు మీరు ఏదైతే చూసుకోండి. సో నాకైతే ఇందులో అంత నాలెడ్జ్ అయితే లేదు, నేను మీకు క్లియర్ కట్గా చెప్పడానికి. సో ఇక్కడైతే మీరు చూడండి, ఇక్కడ నోట్ ఇచ్చి మళ్ళీ మనకి వర్చువల్, ఇంకా వీళ్ళ లొకేషన్స్ వచ్చి బెంగళూరులో అయినా, హైదరాబాద్లో అయినా, చెన్నై అయినా, పూణే అయినా, కోల్కతా అయినా అండ్ నోయిడా వీటిల్లో అయితే ఉంటుంది. సో వీటిల్లో ఎక్కడైనా మీకైతే ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయి. సో ఇది మనకి వీళ్ళు ఇచ్చిన PDF. సో ఇప్పుడు వచ్చి మనం క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనేది క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసాం అనుకుంటే మనకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇది ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసి మనం సబ్మిట్ చేశాక వాళ్ళకి మన ఫామ్ వెళ్ళాక మనదంతా నచ్చితే వాళ్ళకి మన మ్యాటర్ నచ్చితే అప్పుడైతే మనని ఈ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ వీటికి త్రూ మెయిల్ కానీ ఫోన్ కానీ చేసి అయితే మీకు కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసారనుకోండి, C1 గ్రేడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అని అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. BE BTech ఫ్రమ్ 2021 అండ్ 2022 పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఓన్లీ అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇంకా కంప్యూటర్ సైన్స్, IT, ఇంకా దానికి సంబంధించిన బ్రాంచెస్ ఓన్లీ అని అయితే చెప్తున్నారు. ఇంకా గ్రాడ్యుయేషన్ మినిమం 60% ఆర్ 6 GPA అని చెప్తున్నారు. నో యాక్టివ్ ఏరియాస్, అంటే ఏ బ్యాక్లాగ్ లేకూడదు, అంటే ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉండకూడదు. 12th నుంచి కంప్లీట్గా అయితే రన్ అవ్వాలి. సో ఎక్కడ గ్యాప్ అయితే ఉండకూడదు. అండ్ గ్రాడ్యుయేషన్ BTech కూడా మీకు 4 yearsలో అయితే అయిపోవాలని అయితే చెప్తున్నారు. డిస్టెన్స్ లర్నింగ్ ఆర్ పార్ట్ టైమ్ డిగ్రీస్ విల్ నాట్ బి కన్సిడర్డ్, అంటే మీరు డైలీ కాలేజ్కి వెళ్ళకుండా మీరు డిస్టెన్స్లో కట్టి, అంటే ఏదైనా వర్క్ చేస్తూ మీరు డిస్టెన్స్లో కడతారు కదా, సో అలాంటి వాళ్ళని అయితే వీళ్ళు తీసుకోమంటున్నారు. పార్ట్ టైం ఇలాంటివి చేసే వాళ్ళని, డైలీ కాలేజ్కి వెళ్ళి ఫుల్ టైం కోర్స్ చేసే వాళ్ళకే
చేసిన వాళ్ళకే ఇదైతే ఇస్తామని చెప్తున్నారు. ఇంకా డెడ్ లైన్ టు ఫుల్ రిజిస్టర్ అని చెప్పి మనకి 4 PM అయితే ఇచ్చారు, అది కూడా 11th. సో 11th అంటే రేపు సాయంత్రం 4 లోపల మీరైతే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయాలి. దాని తర్వాత అప్లై చేయడానికి కూడా ఉండదు. ఇన్విటేషన్ అండ్ అటెండ్ ది అసెస్మెంట్ ఫర్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఇస్ ది మెంటరీ బేస్డ్ అపాన్ అవర్ ఇంటర్నల్ పారామీటర్స్ అని చెప్పి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ టైటిల్ మిస్టరా మిస్సా అని అయితే మెన్షన్ చేయండి. ఇంకా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంప్లీట్గా మీరు ఇక్కడైతే ఇవ్వండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి వాడు వెంటనే కాంటాక్ట్ అవ్వగానే మీరు తిరిగి త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రిప్లై ఇచ్చేయగలిగే మెయిల్ ఐడి, అంటే ఎక్కువ తెరవగా చెక్ చేసుకునే మెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి మొబైల్నే. సో పక్కన పెట్టి అటు ఇటు అయితే వెళ్ళకండి. సో ఎనీ టైం వీలైతే మీకు కాల్ చేస్తారు. సో ఎందుకంటే రేపు సాయంత్రం లోపల అయిపోతుందంటే మీకు ఎనీ టైం అయితే కాల్ వస్తుంది. అందుకనే యాక్టివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ రోల్ నెంబర్. సో మీ కాలేజీలో ఏ రోల్ నెంబర్ ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ క్వాలిఫికేషన్ BE అయితే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏంటి అని చెప్పి, కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ స్టేట్ ఏంటి, కాలేజ్ డిస్ట్రిక్ట్ ఏంటి, టౌన్ ఏంటి, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో బీటెక్ కూడా అయితే మీకు ఇదే ఉంటుంది, ఏ స్ట్రీమ్ ఏంటి ఇవన్నీ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళు స్ట్రీమ్ ఇచ్చింది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో వీటిలో మీరు ఏది చేశారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఆధార్ క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇక్కడే రిజెక్ట్ అయితే చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2 అడిగారు కాబట్టి ఆ 2 తీసుకుని సబ్మిట్ కొట్టారనుకోండి వాళ్ళకి ఈ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. వన్స్ ఇది సబ్మిట్ అయ్యాక వాళ్ళు కంప్లీట్గా మీ డీటెయిల్స్ అంతా చెక్ చేసి మీరు ఈ రోల్కి పర్ఫెక్ట్ సూటబుల్ అని వాళ్ళకి అనిపిస్తే మీతో అయితే కాంటాక్ట్ అవుతారు. సో సింపుల్గా గైస్ ఇది మైంట్రీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్. మీకు ప్యాకేజ్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్గా ఎలా అప్లై చేయాలో చూపించానని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకుండా అయితే అప్లై చేయండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే నేను చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.